బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 7గురు సజీవ దహనమయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. రాయవరంలోని కొమరిపాలెం గ్రామ సరిహద్దులోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఉంది. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 40 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. 7గురు సజీవ దహనం కాగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాయవరం ప్రాంతానికి ఆంధ్ర శివకాశిగా పేరుంది. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఆరా తీసింది. గాయపడ్డ వాళ్లకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు మంత్రి నారా లోకేష్. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. 7గురు సజీవ దహనమయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. రాయవరంలోని కొమరిపాలెం గ్రామ సరిహద్దులోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఉంది. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 40 మంది పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. 7గురు సజీవ దహనం కాగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాయవరం ప్రాంతానికి ఆంధ్ర శివకాశిగా పేరుంది. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఆరా తీసింది. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగి 7గురు సజీవ దహనమయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. రాయవరంలోని కొమరిపాలెం గ్రామ సరిహద్దులోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ ఉంది. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ దాదాపు 50 మంది కార్మికుల వరకు కూడా ఇక్కడ బాణసంచా తయారు చేస్తారు. దాదాపు 2 గంటల క్రితం ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అంటే పైకి ఎక్కువగా ఎయిర్లోకి వెళ్లే బాణసంచా వీటిని తయారు చేసే క్రమంలోని ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇది ప్రమాదానికి సంబంధించి మొత్తం 6గురు చనిపోయారు. బిల్డింగ్ ఇది లక్ష్మీ గణపతి క్రాకర్స్ వర్క్ సంబంధించిన యజమాని, అదేవిధంగా మిగతా 5గురు కూడా చనిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్లోజ్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ భారీ సంబంధించిన క్రాకర్స్ ఏ విధంగా పేలైన ప్రస్తుతానికి పోలీసులో కావచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. అంటే దీపావళి మరొక 2 వారాల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడికి ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి క్రాకర్స్ ఎగుమతులు అవుతాయని స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇదే షెడ్లో వాళ్ళందరూ కూడా చనిపోయిన యజమాని కావచ్చు, అదేవిధంగా మిగతా 5గురు కూడా క్రాకర్స్ తయారు చేయడం, దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయడం చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ భారీ ప్రమాదం జరగడం, అందులోనూ ఈ సౌండ్లకు చుట్టుపక్కల ఉన్న ఇది చాలా చిన్న విలేజ్, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. భారీ ప్రమాదానికి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఈ ఫైర్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మిగతా పోలీసులు కూడా ప్రాథమికంగా వివరాలు తీసుకుంటున్నారు. అసలు చనిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ బాడీలు, వాళ్ళ మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు లేని స్థాయిలో వాళ్ళ మృతదేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి గాయపడ్డ వాళ్ళందరినీ కాకినాడ కావచ్చు, అదేవిధంగా ఇటు అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వారికి చికిత్స అందిస్తూ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అయితే కొంతమంది మృతదేహాలను అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. దాదాపు 50 మందికి పైగా ఇక్కడ కార్మికులు వర్క్ చేస్తున్నారు కాబట్టి 50 మందిలో సేఫ్గా ఉన్న వాళ్ళు ఎవరు, అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఒకవేళ వాళ్ళ అడ్రస్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, పూర్తి స్థాయిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు ఎవరున్నారని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరొక వైపు ఈ ప్రమాదానికి గల కారణాలు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ కంపెనీ ఈ క్రాకర్కి సంబంధించి 2026 వరకు కూడా అనుమతులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి సంబంధించి దీపావళి సందర్భంగా క్రాకర్స్ తయారు చేసేవాళ్ళు, కానీ ఇక్కడ ఈ నిరంతరం సంవత్సరం అంతా కూడా క్రాకర్స్ తయారు చేస్తారు. ఇతర ప్రాంతాలకు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏరియాస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఈ భారీ క్రాకర్స్ తయారు చేసే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ భారీ క్రాకర్స్ తయారు చేస్తున్న క్రమంలోని ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. మరొక వైపు ఇటు ఈ ప్రమాదంలో మృతి చెందిన కూలీలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆరా తీసింది. అసలు ఎవరు చనిపోయారు ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంది. దీనికి సంబంధించి కూడా
ఎందుకంటే ఈ 5గురు ఒకళ్ళు యజమాని చనిపోయారు, యజమానితో పాటు మిగతా 5గురు కూడా ఉన్నారు. 5గురికి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు మిస్ అయ్యారని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఫైర్ సిబ్బంది కూడా వివరాలు తీసుకునే పరిస్థితి. ప్రస్తుతం ఫైర్ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట సార్ అసలు ఇట్లా ఏం జరిగింది, ఏంటి మీ ప్రాథమిక అంచనా? మనకు ఈరోజు ఈ యొక్క సంఘటన ఉదయం 12:30 గంటలప్పుడు జరగడం జరిగింది. ఈ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్కి సంబంధించి ఈ యొక్క ఇన్సిడెంట్ 12:30కి జరిగిన తర్వాత మాకు సమాచారం ఏంటంటే అనపర్తి ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ టెండర్ ప్లస్ క్రూ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్కు దూరంగా ఉన్నటువంటి ఇంకొక షెడ్లో ఫైర్ వచ్చినప్పుడు అక్కడ మంటలను పూర్తిగా ఆపిన తర్వాత ఇక్కడికి వచ్చి పరిశీలించగా ఇక్కడ మొత్తము 6 మంది చనిపోయినట్టుగా గుర్తించారు. అందులో 4 ఆడవారు, 2 మగవారు. వారితో పాటు 4 ఇంజూర్ అయితే వారిని పోలీసు వారి సహకారంతో ప్లస్ ఇమ్మీడియట్గా వారిని హాస్పిటల్కి చేర్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానంలో ఇక్కడ లోకల్ చిచ్చుబుడ్లు ప్లస్ రాకెట్లు ఇతరత్ర చేస్తూ ఉన్నారు. ఈ చేసే విధానంలో ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఒక పొరపాటు జరిగినా లేకపోతే క్వాంటిటీ అంటే రిక్వైర్డ్ క్వాంటిటీ కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేసినా అక్కడ రాపిడి జరిగి ఒక ఎక్స్ప్లోజ్ జరగడానికి స్కోప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఇటువంటి హ్యూమిడ్ వాతావరణంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మేజర్ ఇన్సిడెంట్స్ జరగడానికి స్కోప్ ఉంటుంది. మా దృష్టికి ఈ యొక్క చేసే విధానంలో ఒక మిస్ హ్యాండ్లింగ్ జరిగి మేజర్ ఇన్సిడెంట్కు స్కోప్గా కనిపిస్తూ ఉంది. గాయపడ్డ వారికి సంబంధించి మా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. కన్సర్న్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో తెలుసుకొని మీకు చూసుకోవచ్చు. ఇదండి క్వాంటిటీ క్రాకర్స్ తయారు చేసే విధానంలో తేడా వస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాలు జరుగుతాయని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే 6 చనిపోయారు. మిగతా గాయపడ్డ వాళ్ళందరూ ఇటు కాకినాడ కావచ్చు, అదేవిధంగా మరొక వైపు ఏదైతే ఈ అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతాం, మరికొందరిని దానికి సంబంధించి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా అంటే వీళ్ళు తయారు చేసే విధానం క్రాకర్కి సంబంధించి ఈ బాణసంచా కేంద్రాల్లో దీపావళికి తయారు చేసే విధానంలో ఎక్కువగా తేడా రావడం వల్లే ఈ ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం లోకల్ ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సార్ అసలు ఏం చూశారు, అసలు ఎందుకు జరిగింది అనుకుంటారు? ఎందుకు జరిగింది అనేది సాంకేతికంగా విశ్లేషిస్తే తప్పించి తెలియని పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, అగ్నిమాపక శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇటువంటి కోల్డ్ క్లైమేట్ ఇట్లాంటి వెదర్ ఉన్నప్పుడు మెటీరియల్ ఒత్తిడికి లోనై వాటికి అవే ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది అనేది వారు ప్రాథమికంగా విశ్లేషించారు. ఈ క్రూజ్ టీమ్ వచ్చి ఇవన్నీ చేస్తే తప్పించి మనం ఏమీ దానిపైన ఒక ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఏదైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన పట్ల పూర్తిగా విచారం వ్యక్తం చేస్తూ ఎవరైతే మృతుల కుటుంబాలకి పూర్తిగా సంతాపం తెలియజేస్తామో అది క్షతగాత్రులని అన్ని విధాలుగా ఆదుకోవడం కోసం ఇప్పుడే వాళ్ళని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ కూడా వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. మృతి చెందిన వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు? ప్రభుత్వం తరఫున ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు? సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారి పేషకి ఈ విషయం తెలియజేయడం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు స్పందించడం, అధికారులని జిల్లా కలెక్టర్ గారితో వెంటనే వెళ్ళమని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా వైద్య సహకారం చేస్తున్నాం. ఖచ్చితంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రస్తుతానికైతే అధికారులు కావచ్చు, అదేవిధంగా మరొక ప్రజాప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే గాయపడ్డ వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందిస్తామో, మరొక వైపు ఎవరైతే చనిపోయినారు, దాదాపు 6 చనిపోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకుంటామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరొక వైపు ఈ తయారీ విధానంలో తేడా రావడం వల్ల ఎక్కువగా ఈ ఘటన జరిగిందని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.